అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇకపై మన ఛానల్ నుంచి వచ్చే ఫ్రెష్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కు రావడం జరుగుతుంది. ఇక ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని అందరికీ నమస్కారం. ఈ నెల 3వ తేదీ కమలాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ రవీంద్రారెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో నాపై కొన్ని ఆధారం లేని అసత్యమైన ఆరోపణలు చేయడం జరిగింది. నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గౌరవ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తన విధి నిర్వహణలో భాగంగా కమలాపురంలో ఆర్ఓబికి సంబంధించిన భూమి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? గత ప్రభుత్వంలో చెయ్యలేని పనులు మీ జిల్లాలో మీ జిల్లా సీఎంగా ఉండి కూడా చెయ్యలేని పనులు మా ప్రభుత్వంలో మేము చేస్తున్నాం అని చెప్పారు. అంతేగాని మీ ఇంట్లో మీ అమ్మ గురించో మీ అక్క గురించో మీ చెల్లి గురించో మీ భార్య గురించో ఏమన్నా విమర్శలు చేశారా? మహిళల గురించి ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా? ఆయన అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేకపోతే కామ్గా ఉండండి. ఎందుకంటే మీరు చేయలేదు కాబట్టి మీరు కామ్గా ఉండండి. కానీ ఏం సమాధానం చెప్పే ఇది లేక ఆయన భార్యమే అయినటువంటి నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు. ఇంకొకటి, అసలు నా గురించి ఏం తెలుసని మీరు ఆరోపణలు చేశారు? నా మొహం తెలుసా మీకు? నా పేరు తెలుసా? నన్ను ఎప్పుడన్నా చూసారా మీరు? నా గురించి తెలుసుకున్నారా మీరు? అన్న రవీంద్రనాథ్ రెడ్డి అన్న, నేను చెప్తున్నా, మీరు బనగానపల్లెకి రండి. వచ్చి ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి. నేను ఎక్కడన్నా ఏదన్నా వసూలు చేసినానా? ఏమన్నా భూమి కబ్జాలు చేసినానా? లేకపోతే కనుక ఇంకా ఏమన్నా ఇంకోటి ఏమన్నారు, ఇవి బియ్యం, రేషన్ బియ్యం నేను తీసుకొని ఎగుమతులు చేస్తున్నానంట. ఎగుమతులు చేసేటప్పుడు ఎవరన్నా సపోర్ట్ చేయకపోతే వాళ్ళని బెదిరిస్తున్నానంట. అస్సలు నాకు దాని గురించే తెలియదు అసలు ముందు. అంతెందుకన్నా, మీరు రండన్నా, మీరు వచ్చి నా గురించి తెలుసుకొని నిజాలు మాట్లాడండి. ఇట్లా మాట్లాడితే మాత్రం సరికాదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చెప్తున్నారన్నా, ఎవరో ఒక స్లిప్ రాసిస్తే ఒక బ్రోకర్, బనగానపల్లె నుంచి ఒక బ్రోకర్ తీసుకొచ్చి స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ చదువుతూ మీరు మాట్లాడుతున్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడట్లేదు మీరు. ఎప్పుడే కానీ ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మాజీ మేయర్గా మీరు కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు మీకు అన్నీ తెలుసు. రాజకీయాల గురించి తెలుసు, అన్నీ తెలిసినప్పుడు మీరు ఎప్పుడే కానీ తెలుసుకొని ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఆమె గౌరవంగా, ఆమెను గౌరవించే విధంగా ఉండాలి. ఏదైనా ఒక మాట చెప్తే ఆమెకి కించపరిచే విధంగా మాటలు చెప్పకూడదు. ఎక్కడైనా సరే మీరు నిరూపించండి. నేను ఎక్కడన్నా ఏమన్నా ఒక్క చిన్న పని చేసినాడేమో ఒక్కటి నిరూపించండి చాలు. వచ్చి బనగానపల్లెలో కూర్చోండి, 2 రోజులు కూర్చొని ప్రతి ఒక్కరిని అడగండి నా గురించి. ఏమైనా సరే ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా చెప్తారేమో. నేను ఏమేం చేస్తున్నానో ఒక్కసారి లిస్టు చదువుతా, మీరు వినండి ఓపికతో. నేను ఏమేం చేస్తున్నాను బనగానపల్లెలో. కరోనా కష్టకాలంలో నేను నా సొంత డబ్బులు, నా కోసం ఇచ్చిన డబ్బులు నేను తీసిపెట్టి అందరికీ కూరగాయలు, సరుకులు నేను పంచాను. బనగానపల్లె టౌన్లో కరోనా కష్టకాలంలో పంచాను. ఇప్పటికీ కూడా నా సొంత డబ్బులతో ఎంతమందో పేద విద్యార్థులు చదివిస్తున్నాను. ఇంకా
చాలామందికి క్యాన్సర్, షుగర్ ఉన్న వాళ్ళకి అది పెన్షన్ రాదు. అలాంటి వాళ్ళందరికీ వచ్చి అమ్మ మా ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందమ్మా, క్యాన్సర్ వస్తుంది, ఇది చాలా మందులు కొనలేకపోతున్నాం అనే వాళ్ళతో ఎంతోమందికో నేను నా సొంత డబ్బులు ఇచ్చి నేను సేవ చేస్తాను. కావాలంటే మీరు వచ్చి తెలుసుకోండి. తర్వాత ప్రతి నెల మా ఇంటి నుంచి ఒక డాక్టరు, ఆయన సూపరింటెండెంట్ నన్ను అడిగారు, మేడం ఇట్లా ప్రతి నెల 9వ తేదీ, మళ్ళీ డేట్ కూడా చెప్తున్నా, మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా కూడా మళ్ళీ నిజం ఉండాలి. ప్రతి నెల 9వ తేదీ నేను సుమారు దాదాపు 60 నుంచి 100 మంది దాకా ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం మా ఇంట్లో వండి నేను దగ్గరుండి మా వంట వాళ్ళతో వండించి పార్సల్ చేయించి నేను పంపిస్తున్నాను. అది కూడా మీరు కనుక్కోవచ్చు. తర్వాత నా సొంత డబ్బులతో చెట్లు నాటించాను బనగానపల్లిలో. ఎంతమందో తల్లి తండ్రి లేని పిల్లలకి, ఆడపిల్లలకి ఎంతమందికో నా చేతనైనంత వాళ్ళకి ఎంతో కొంత నేను సహాయం చేస్తున్నాను. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుంటే చేస్తున్నా. తర్వాత ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నేను రాజకీయాలకు కానీ ఇది ఇప్పుడుది కాదు మేము చేసేది. నా భర్త రాజకీయాలకు రాకముందు నుంచి కూడా మా సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మీరు తెలుసుకోండి కావాలంటే వచ్చి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. అందరూ రాజకీయ నాయకులకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా, మీరు ఇలా ప్రెస్ మీట్లలో, పబ్లిక్ మీటింగ్లలో, తర్వాత అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ భువనేశ్వరి గారిని అసలు అసెంబ్లీ సాక్షిగా ఎంత అసలు ఆమె మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక మహిళని మాట్లాడుతూ ఉంటే, ఒక సీఎం అయి ఉండి అసలు ఇది తప్పు, ఇది అసెంబ్లీ, మహిళలని మనం గౌరవించాలి, ఇలా మాట్లాడకూడదు అన్నీ కూడా చెప్పకుండా నవ్వుకుంటున్నాడు. ఇది కరెక్టా? అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, మహిళలకి గౌరవం ఇవ్వాలి. అలాంటి అసెంబ్లీలో మహిళలకి గౌరవం ఇవ్వాలి. అలా ఇచ్చే స్థితిలో లేరు. అలా తయారైపోతుంది. అసెంబ్లీ లేదు, ప్రెస్ మీట్లు లేదు, తర్వాత పబ్లిక్ మీటింగ్లలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరు కొద్ది వాళ్ళు మహిళల్ని కించపరిచే విధంగా మీరు దయచేసి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళల్లో, మహిళలలో మీ అమ్మలు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, మీ మీ భార్య ఉంటుంది, తర్వాత మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో అందరికీ వర్తిస్తుంది. అది మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ మాట్లాడకండి. కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి మగవాళ్ళు మైక్ తీసుకుండేది ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే ఇక్కడ పబ్లిక్ మీటింగ్లలో. అసలు ఆడవాళ్ళకి తన భర్త గురించో తన కొడుకు గురించో ఒక మహిళకి తెలుస్తుంది, ఇతర మగవాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? ఇలాంటివన్నీ దయచేసి పబ్లిక్లో అసహించుకుంటున్నారు. బయటకు వచ్చి ఒక్కసారి మీరు మారవేషాలు వేసుకొని వచ్చి చూడండి, మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో, ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో. మేము గెలిపించుకునేది అని చెప్పేసి అసహించుకుంటున్నారు. అందువల్ల ఎవరే కానీ ఎక్కడే కానీ ఇలాంటి మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడకండి. ఇతర దేశాలలో మన దేశ మహిళని గౌరవించి నమస్కారం చేస్తారు. అలాంటిది మన దేశ మహిళని మనమే అగౌరవపరుచుకుందామా? ఇంత దిగజారిపోవాలా రాజకీయాలు? అలా ఉండడం ఇది కరెక్ట్ కాదు. సమాజంలో అయితే ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాను, రవీంద్రారెడ్డి గారు నా మీద చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలి. పబ్లిక్గా మీరు నాకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నా గౌరవాన్ని మీరు దెబ్బతీసినందుకు చట్టపరమైన చర్యలు నేను ఖచ్చితంగా తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.